హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 47తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. శ్రావణి వాష్రూమ్ నుండి అరవడంతో అందరూ రూమ్ వైపు పరుగు తీస్తారు. అక్కడ లోపలికి వెళ్ళేసరికి శ్రావణి కింద కూర్చొని ఉంటుంది. ఒళ్ళంతా చెమటలు పట్టి వణుకుతూ ఉంటుంది. కిరణ్ ఫాస్ట్గా వెళ్ళి శ్రావణి ఏమైంది అని తనని లేపి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. ఐషు ఏమైంది వదినా అని అడుగుతూ పొట్ట నొక్కుతూ చెక్ చేస్తుంది. వాష్రూమ్లో తల తిరిగినట్టయి పడిపోబోయాను ఐషు. ముందుకు పడిపోబోతుంటే భయం వేసి అరిచాను. కానీ ట్యాప్ పట్టుకొని అలాగే కింద కూర్చున్నాను పడకుండా. ముందుకు పడిపోతానని చాలా భయం వేసింది అంటుంది. అన్నయ్య ఏం భయం లేదు, అంతా బాగానే ఉంది. ఇలాంటి టైంలో తల తిరుగుతున్నట్లు ఉండడం కామన్ అని నీకు తెలుసుగా. అయినా ఒకసారి బీపీ చెక్ చేయి అంటుంది ఐషు. కిరణ్ బీపీ చెక్ చేయడంతో అది కూడా నార్మల్గా ఉండడంతో రాత్రి అన్నయ్యతో పాటు నువ్వు కూడా నిద్రపోకుండా కూర్చున్నావు కదా అడుగుతుంది ఐషు. నేనేమీ చేయలేదు, ఊరికే కూర్చున్నాను అంతే అంటుంది శ్రావణి. ప్రాపర్ నిద్ర ఉండాలి కదా వదిన. చూడు కొంచెంలో ప్రమాదం తప్పింది. అసలే ఆంటీ వాళ్ళు ఇండియా నుంచి నీ కోసం వస్తున్నారు. సీమంతం చేయించుకోకుండానే కనేద్దాం అనుకుంటున్నావా అంటుంది ఐషు. అమ్మో, మా అమ్మ ఇప్పటికే అక్కడికి రాను అన్నానని అలిగింది. ఇప్పుడు వాళ్ళ ముచ్చట తీరకపోతే ఇంకేమీ లేదు, వాళ్ళ చూపులు భరించలేను అంటుంది శ్రావణి. కదా, జాగ్రత్తగా ఉండు ఈ నెల. అలాగే ఐషు, తల తిరిగినట్టున్నప్పుడు అన్నయ్యనో అమ్మనో పిలువు. అలాగే ఐషు, ఉదయం నుంచి కొంచెం అలాగే ఉంది, కామన్ కదా అని ఊరుకున్నాను. ఇప్పుడు ఎక్కువ అయ్యింది. అమ్మా, వదినికి లంచ్ పెట్టేయండి, కాసేపు పడుకుంటుంది, రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అని చెబుతుంది ఐషు. అసలంతా వీడి వల్లే. ఇవన్నీ చేయకపోతే నీ అల్లుడు కోడలు రాము అన్నారా అంటాడు శివ్. ఇది మరీ బాగుంది. నేనేమైనా తనని పడుకోవద్దన్నానా? ఎన్నిసార్లు చెప్పాం అమ్మా నేను వెళ్ళి పడుకో అని, వినలేదు. సరే ఇంకది వదిలేయండి, లంచ్ తిని రెస్ట్ తీసుకోవదినా అని కిరణ్ని ఉండమని అందరూ బయటికి వచ్చేస్తారు. సారీ కిరణ్, భయపెట్టాను కదా అంటుంది శ్రావణి. జాగ్రత్తగా ఉండాలి కదా, ముందుకు పడి ఉంటే ఎంత ప్రమాదం, నన్ను పిలవచ్చు కదా అంటాడు కిరణ్. మీరు పైన ఉన్నారు కదా, అయినా వచ్చేదాకా ఏమీ అనిపించలేదు, బయటికి వచ్చే ముందు అలా అయ్యింది. ఇంక జాగ్రత్తగా ఉండు, తినేసి పడుకో అంటాడు. అందరితో ఉంటాను కిరణ్, కూర్చుంటే ఏమీ అనిపించడం లేదు. అందరం లంచ్ తిన్నాక అప్పుడు కాసేపు పడుకుంటానులే ప్లీజ్ అంటుంది. సరే పద, ఇప్పుడు మీ అన్న నన్ను ఎన్నంటాడో అని శ్రావణిని నెమ్మదిగా తీసుకొస్తాడు. శ్రావణి రావడం చూసి రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వస్తున్నావేంట్రా అంటాడు శివ్. అన్నయ్య, ఇక్కడ కూర్చుంటాను, ఒక్కదాన్నే పడుకోవాలి అంటే నా వల్ల కాదు అంటుంది. ఇంకేమీ అనలేక ఊరుకుంటారు అందరూ. ఇక పిల్లలతో సందడి సందడిగా రాత్రి వరకు అందరూ హ్యాపీగా గడిపేస్తారు. ఇంక పడుకోండి, చాలా టైం అయింది అని రేఖా గారు అనగానే శివ్ పిల్లల్ని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్తారు. కన్నా, నువ్వు ఇక్కడే ఉండడానికి కారణం శ్రావణి వదిన గురించే కదా? నేను లేకపోతే వాళ్ళు ఇక్కడ నీతోనే ఉంటారు. మధ్యలో పిల్లలు లేస్తే వాళ్ళకి నిద్ర ఉండదు. ఇప్పటికే శ్రావణి పొద్దున్నుంచి వినకుండా కూర్చుంది, అందుకే అంటాడు. శివ్ బొగ్గన ముద్దిచ్చి అందరి గురించి ఆలోచిస్తావు, సో స్వీట్ కన్నా అని బొగ్గలు లాగుతుంది. పొద్దున్నుంచి ఇవాళ కూర్చొనే ఉన్నావు, పడుకో. బ్యాక్ పెయిన్ రావడం లేదా? కొంచెం ఉంది కన్నా, పడుకో అని కాసేపు ఐషు నడు మసాజ్ చేస్తాడు శివ్. చాలు కన్నా, నువ్వు కూడా పడుకో అంటుంది. అని పిల్లల్ని సరిగా పడుకోబెట్టి వీళ్ళు కూడా ఇవాళ పగలు తక్కువ నిద్రపోయారు అంటాడు శివ్. కొంచెం సౌండ్ విన్నా నీ పిల్లలు లేచిపోతారు కన్నా. నాలాగే నా పిల్లలు కూడా అన్నీ నా అలవాట్లే వచ్చాయి అంటాడు శివ్. అన్ని పోలికలు నీవే, బుద్ధులు నీవే వచ్చాయి, ఒక్కటి కూడా నా అలవాట్లు కూడా రాలేదు వీళ్ళకి అంటుంది. శివ్ నవ్వుతూ రాకపోవడం మంచిదే కదా అంటాడు. అంటే ఏంటి కన్నా, నాకు మంచి అలవాట్లు లేవనా? అంతేగా అంతేగా పెహ్ అని అలిగి అటు తిరిగి పడుకుంటుంది ఐషు.
శివ్ నవ్వుతూ లేచి తన పక్కకి వెళ్ళి పడుకొని తన చుట్టూ చేయి వేస్తాడు. ఓ కన్నా, నేను మంచిదాన్ని కాదు కదా. ఓయ్, నేనేమన్నాను, నువ్వేమంటున్నావు అని ఐషు మెడ మీద ముద్దు పెడతాడు. కన్నా, నీ అలవాట్లంటే అందరినీ నమ్మడం, ఆలోచించకుండా చేయడం, ఫుడ్డు, వాటి గురించి నేను అంది. నువ్వు నా రాక్షసివి అయితే అని తన వైపు తిప్పుకొని ఐషు పెదవులు అందుకుంటాడు శివ్. ఒక 2 నిమిషాలకి వదిలి, నువ్వు మా ముగ్గురికి ప్రాణం. నువ్వు లేకుండా అసలు వాళ్ళు ఎలా వచ్చారు బుజ్జి? నాకు మీ ముగ్గురు ప్రాణం కన్నా. వాళ్ళకి నీ పోలికలు రావాలనే కదా రోజు నీ ఫోటోలు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ బుద్ధులు వస్తే ఇంకా హ్యాపీ అంటుంది ఐషు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు. ఇండియా. అరే ఆకాష్, ఆ పోస్ట్ ఏ దేశం నుంచి వచ్చిందో తెలుస్తుందా అని అడుగుతుంది భువనేశ్వరి ఆకాష్ తల్లి. ఏ ఏ దేశం నుంచి వచ్చిందో తెలిస్తే వెళ్ళి వెతుకుతారా? అది కాదురా, తెలుసుకుందాము అని. అమెరికా నుంచి వచ్చింది, కానీ ఎక్కడ అనేది తెలియకుండా పంపారు తెలివిగా. మామయ్య ఎంతైనా చదువుకున్నవారు కదా అంటాడు ఆకాష్. అక్కడ వాడు డాక్టర్గానే కదా చేస్తాడు. ఆ విధంగా ఎంక్వైరీ చేస్తే తెలీదా అడుగుతాడు నరేన్. అమెరికా ఏమైనా ఆంధ్రప్రదేశ్ అనుకున్నావా వెతకడానికి? పైగా అక్కడ ఇలా వెతుకుతున్నారని తెలిస్తే మళ్ళీ ఈ దేశానికి రాకుండా అనుమానంతో జైల్లో వేసి పడేస్తారు అంటాడు ఆకాష్. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిందాకా మనం ఎదురు చూస్తూ ఉండాలా? నాకు తెలిసి మామయ్య మళ్ళీ ఏదో ఒకటి పంపిస్తాడు మీకు షాక్ ఇవ్వడానికి. రెడీగా ఉండండి. ఏమొచ్చినా ఆయనకి ఆయనగా మీ ముందుకి వచ్చే వరకు మీరు ఆయన్ని కనిపెట్టలేరు. మామయ్య చాలా తెలివిగా స్టెప్ వేస్తున్నాడు. నాకెందుకో మామయ్య ఒక్కడే చేస్తున్నాడు అనిపించడం లేదు. ఎవరో మామయ్యకి హెల్ప్ చేస్తున్నారు. అది ఐశ్వర్య భర్త కావచ్చు, ఇంకొకరు కావచ్చు. బెటర్ ఐశ్వర్య గురించి మీరు ఏదైతే చెత్తగా ఆలోచిస్తున్నారో అది మానుకోండి. లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఏంట్రా, వాళ్ళెవరో వచ్చి మమ్మల్ని చేసేది? ఈ ఊరిలో అడుగుపెట్టి తిరిగి వెళదామనే? రానివ్వు, ఎవరొస్తారో అని ఆవేశంగా తినే ప్లేట్ విసిరి వెళ్ళిపోతాడు నరేన్. ఎందుకు చిన్నోడా వాడిని రెచ్చగొడతావు? నువ్వెలాగూ బుద్ధి చెప్పవు కదా, అందుకే నేను చెప్తున్నాను. మీరు చేసిన పాపాలన్నిటికీ లెక్క చెప్పే రోజు వస్తుందమ్మా అంటూ ఆకాష్ వెళ్ళిపోతాడు. పాపం పుణ్యం ఏమీ ఉండదురా, డబ్బన్నిటినీ నడిపిస్తుంది. మీ తాత చేసిన పని వల్ల ఇంత ఆస్తుండి కూడా ఇప్పటికీ తృప్తిగా అనుభవించడానికి లేకుండా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు వాడొచ్చి మమ్మల్ని రోడ్డుకి లాగుతా అంటే చూస్తూ ఊరుకోవాలా అని రారా అన్నా. అప్పుడు తప్పించుకొని మమ్మల్ని ఏమార్చి కూతుర్ని తీసుకొని పారిపోయావన్నమాట. ఇప్పుడు ఏ ధైర్యం చూసుకొని వస్తున్నావు నేను చూస్తా అనుకుంటుంది భువనేశ్వరి. శివ్ ఫోన్కి మెసేజ్ సౌండ్ రాగానే ఫోన్ తీసి చూస్తాడు. అది వీడియో అవడంతో ఐషుని సరిగ్గా పడుకోబెట్టి బాల్కనీకి వెళ్ళి వీడియో ఆన్ చేస్తాడు. మొత్తం చూసి శివ్ ఒక కార్నర్ స్మైల్ ఇస్తాడు. శివ్ తన మనిషికి కవర్ పంపించి పోస్ట్ చేయమని చెప్పడం గుర్తుకు రావడంతో, అప్పుడే ఏమైందిరా, ఒక్కొక్క దేశం పోస్టల్తో ఒక్కొక్క వారం మీకు అలాంటి లెటర్లు వస్తాయి, పిచ్చి ఎక్కాలి మీకు అనుకుంటాడు. శివ్ లోపలికి వచ్చేసరికి ఐషు లేచి కూర్చొని ఉంటుంది. ఏంటి బుజ్జి లేచి కూర్చున్నావు? ఎక్కడికి వెళ్ళావు కన్నా? బాల్కనీలోకి వెళ్ళాను. అదే ఫోన్ పట్టుకొని వెళ్ళావు. ఈ మధ్య ఎక్కువ నైట్ ఆ ఫోన్తోనే ఉంటున్నావు, ఏంటి సంగతి అని కళ్ళు ఎగరేస్తుంది. నీతో ఇప్పుడల్లా కాపురం చేయడం అవ్వదు కదా, అందుకే ఫోన్తో కాలక్షేపం చేస్తున్నా అని ఐవింగ్ చేస్తాడు. కన్నా, చెప్పు బుజ్జి, ఈ టైంలో ఫోన్ అంటే ఇండియా నుంచే కదా, ఏదైనా ప్రాబ్లంనా? అదేమీ లేదురా, ప్రాబ్లం ఏదన్నా ఉంటే నీతో చెప్తాను కదా. ఏమో కన్నా, నువ్వు నాకు చెప్పవు, నేను బాధపడతాను అని. ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా? ఓయ్, నువ్వు ఏదేదో ఊహించుకోకు, అందరూ బాగున్నారు. నేను ఊరికే మన పిల్లల వీడియోలు చూస్తున్నా అంటాడు. అని శివ్ గుండెల మీద పడుకొని కళ్ళు మూసుకుంటుంది. ఐషు తల నిమురుతూ, ఇప్పటి నుంచి చెప్పి నిన్ను బాధ పెట్టలేనురా, ఇంక నేను కూడా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఒక చెయ్యి ఐషు చుట్టూ వేసి ఇంకొక చెయ్యి పిల్లల చుట్టూ వేసి పడుకుంటాడు. తర్వాత రోజు లంచ్ చేసి శివ్ ఐషు సాయంత్రం 4ంటికి బయలుదేరుతారు.
ఐషుకి పసుపు కుంకుమ పెట్టి పంపిస్తారు రేఖ గారు. కిరణ్ వెళ్ళి దింపేసి కాసేపు పిల్లలతో ఆడుకొని వచ్చేస్తాడు. వారం రోజులు పిల్లలతో చాలా తొందరగా గడిచిపోతుంది ఐషుకి, శివ్కి. ఈ వారం రోజుల్లో శివ్ చేయాల్సిన పనులు కూడా చేసేశాడు. ఒక పక్క హరిగారు ద్వారా ఎప్పటికీ అప్పుడు నారాయణ గారు ఏం చేస్తున్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా పావులు కదుపుతూ వస్తున్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువగా నారాయణ గారు సాక్ష్యాలు, ప్రూఫ్స్ చూపించి ఆ ఊరి పొలాలపై 1 సంవత్సరంలో ప్రకాష్ గారు వస్తారు అని, అప్పటి వరకు వాళ్ళకి అధికారం చెల్లదని స్టే ఆర్డర్ తీసుకున్నారు. అది ఆ రోజు ఆ ఊరికి వెళ్ళి ఊరి ప్రజల ముందు కలెక్టర్ అనౌన్స్ చేసే టైం వచ్చింది. నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది బుజ్జి, నైట్ లేట్ అవుతుంది, శాంతమ్మని నీ దగ్గర ఉంచుకో అని శివ్ ఫోన్ చేసి చెప్పేస్తాడు. హరిగారు, కిరణ్, మైక్ అందరూ శివ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ జరిగేది లైవ్ చూడడానికి. ఇండియా. బాబు, మళ్ళీ ఏదో పోస్ట్ వచ్చింది అని పనివాడు చెప్పడంతో నరేన్ బయటికి వచ్చి కవర్ తీసుకుంటాడు. లోపలికి వెళ్ళి ఆకాష్ని చదవమనగానే, ఈసారి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది ప్రకాష్ మావయ్య లెటర్ అని నవ్వుకుంటూ, నీకేదో షాక్ ఇస్తాడంట ఈరోజు అని అంటాడు ఆకాష్. ఏడిచాడు. ఎక్కడో దాక్కొని దేశాలు మార్చి లెటర్లు పంపించి నాకు షాక్ ఇచ్చేదేంటి అంటాడు వెటకారంగా. అప్పుడే ఊరిలోకి కలెక్టర్ ఎంటర్ అవుతారు. ఊరి ప్రజలందరూ ఒక దగ్గరికి రండని అనౌన్స్ చేయగానే అందరూ వచ్చేస్తారు. బాబు, కలెక్టర్ గారు వచ్చారు, ఏదో చెబుతారంట, అందరినీ రమ్మని పిలుస్తున్నారు అంటాడు పనివాడు. కలెక్టర్ మన ఊరు రావడమేంటి అనుకుంటూ నరేన్, భువనేశ్వరి ఆలోచిస్తుంటే, మామయ్య ఇచ్చే షాక్ ఇదేనేమో అని నవ్వుకుంటూ ఆకాష్ వెళ్తాడు. ఆకాష్ వెనకే తల్లి కొడుకు వెళ్తారు. మీ ఊరిలో సర్వే నెంబర్లో ఉన్న పొలాలన్నీ ప్రకాష్ గారి కూతురి పేరు మీద ఉన్నాయని, వాటిని రైతులకు ఉచితంగా సాగు చేసుకోమని ఇచ్చారు అని, కానీ వాటిని భువనేశ్వరి రైతుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని తమ ఆస్తులని చెబుతున్నారని, మా పొలాలు మాకు అప్పగించాలని ప్రకాష్ గారు కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఆ భూములన్నీ ప్రకాష్ గారు వచ్చే వరకు ప్రభుత్వ అధీనంలో ఉండాలని కోర్టు ఆర్డర్ వేసింది. కాబట్టి ఈ క్షణం నుంచి ఆ భూముల మీద భువనేశ్వరికి, ఆమె కొడుకులకి ఎటువంటి అధికారం లేదని, కోర్టు తీర్పును ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. అయితే అప్పటి వరకు ఆ పొలాలను సంవత్సరం పాటు అలా వదిలేయకుండా ప్రభుత్వ పర్యవేక్షణలో ఇక్కడి రైతులు పంట వేసుకొని ఆ పంట రాబడిలో సగం ప్రభుత్వానికి అందించాలి, మిగిలినది వాళ్ళు తీసుకోవచ్చు. అలా కాని పక్షంలో ఈ ఏడాది ఆ పొలాలు అలా వదిలేయాలి, ఎవరూ సాగు చేయకుండా అని చెబుతారు. ఇది శివ్ ఆ రైతులకు అన్యాయం జరగకుండా చేయడం కోసం నారాయణ గారి ద్వారా ఇలా చేయొచ్చేమో అని అడిగి చేయిస్తాడు. అక్కడ ఉన్న రైతులందరూ అంతా వినగానే సంతోషంతో ఎగురుతారు. బాబు, మా ప్రకాష్ బాబు వచ్చే వరకు మేం చేస్తాం బాబు, వీళ్ళిన్నాళ్ళు మా చేత చేయించి మమ్మల్ని కూలీలు చేశారు, ఇప్పుడు సగం రాబడి మాకు ఇస్తాను అంటే ఎందుకు కష్టపడం బాబు, ఆ పొలాలు అలా ఏడాది పాటు మూడు బారడం ఎందుకు, మేం చేస్తాం బాబు, మా ప్రకాష్ బాబు వస్తారు, అది చాలు, ఆయన చల్లగా ఉండాలి అంటారు. వీడియో చూస్తున్న అందరి కళ్ళల్లో ప్రకాష్ గారు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతా విన్న ఆకాష్ పెదవులపై నవ్వు వస్తే భువనేశ్వరి, నరేన్లకి పిచ్చి పడుతుంది. నరేన్ ఆవేశం ఆపుకోలేక, మీకెంత ధైర్యం రా, మా ఊరొచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు అని ఆవేశంగా నోటికొచ్చినట్టు మాట్లాడి కలెక్టర్ మీదకి చెయ్యెత్తుతాడు. ఎస్ అంటూ శివ్ ఇక్కడ టేబుల్ మీద కొడతాడు. కలెక్టర్ మీద చెయ్యెత్తినందుకు, నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు మినిమం 6 నెలలు శిక్ష పడుతుంది అంటాడు శివ్. ఊరిలో శివ్ మనుషులకు మెసేజ్ చేస్తాడు శివ్, గొడవ కొంచెం పెంచమని. ఎందుకు శివ్ అంటాడు కిరణ్. వెయిట్ అండ్ వాచ్. శివ చెప్పినట్టుగా ఊర్లో నరేన్ మనుషులుగా ఉన్న శివ్ మనుషులు పోలీసులతో గొడవకి దిగుతారు. ఇదే అదునుగా ఉన్న నరేన్ తనని పట్టుకున్న పోలీసుని తోసి కలెక్టర్ మీదకు వెళ్తాడు. కలెక్టర్ కాలర్ పట్టుకొని, ఎక్కడి నుంచి మీకు ఇవన్నీ పంపించాడు వాడు, మర్యాదగా చెబుతావా లేదా అని కలెక్టర్ మీదకు వెళ్తాడు. ఇదంతా చూస్తున్న ఆకాష్ ఫాస్ట్గా వెళ్ళి కలెక్టర్ని విడిపించి, బుద్ధుందా నీకు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్, అది ఒక ఐఏఎస్ ఆఫీసర్పై చెయ్యి వేస్తే ఎంత పెద్ద కేసు అవుతుంది తెలుసా నీకు, బెయిల్ కూడా దొరకదు అని ఆకాష్ అంటుండగానే పోలీసులు నరేన్ని చుట్టుముడతారు. అరెస్ట్ హిమ్ అని నరేష్ దగ్గరికి వచ్చి
నా కాలర్ పట్టుకుంటావా? మినిమం నిన్నేడాది జైలు గోడల మధ్య ఉంచేలా చేస్తాను చూడు అని టేక్ హిమ్ కస్టడీ అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అంతా చూస్తున్న భువన షాక్తో అలాగే నిలబడిపోయింది. ఆకాష్ వచ్చి కదిలించగానే ఏం జరిగింది చిన్నోడా? అరగంటలో మొత్తం మారిపోయింది. వాడిని పోలీసులు తీసుకువెళ్తున్నారు, ఆపరా, ఏదో ఒకటి చేయి అంటుంది. చెయ్యడానికి ఏమీ లేదు. ఒక కలెక్టర్ మీద చెయ్యెత్తాడు. శిక్ష అనుభవించాల్సిందే. మనం ఏం చేయలేం. పైగా ఆ కలెక్టర్ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వీడి గురించి ఎంక్వైరీ చేస్తే అయ్యగారు చేసే ఇల్లీగల్ బిజినెస్లన్నీ బయటికి వస్తే జీవితాంతం జైల్లో ఉండాలి అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏమీ చేయలేమా? ఏమీ చేయలేం. శిక్ష అనుభవించి రావాల్సిందే. ఎన్నాళ్ళు? మినిమం సంవత్సరం ఉండేటట్లు చేస్తా అన్నారు ఆ కలెక్టర్. ఒరేయ్ ప్రకాష్, ఎక్కడ ఉండి ఇక్కడ ఆట ఆడుతున్నావా? ఎన్నాళ్ళు ఆడుతావో నేను చూస్తా. వస్తావు కదా, రా. ఈ ఇరగబాటంతా నా కొడుకు చేతిలో చావడానికే అని పిచ్చి పట్టినట్టు అరుస్తుంది భువన. ఇంకా అర్థం కాలేదు నీకు. మీరు మారరు. ఇదంతా ఇంత ప్లాన్గా చేస్తున్నా ఇంకా అవతల ఉంది సామాన్యుడు కాదు అని మీకు అర్థం అవడం లేదు. మీ కర్మ అనుకుంటూ ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాల్ కట్ చేసిన శివుని చూస్తూ, మొత్తానికి మనం వెళ్ళేదాకా వాడికి జైల్లో చిప్పకూడు తినేలా చేసావు. ఆ బుర్ర అంత స్పీడ్గా ఎలా పనిచేస్తుందిరా బాబు నీకు అంటాడు కిరణ్. ఒక బిజినెస్ మ్యాన్ అలాగే ఆలోచించాలి కిరణ్. లేకపోతే అంత బిజినెస్ ఎలా నడపగలరు? క్షణాల్లో నిర్ణయం తీసుకోగలగాలి అంటారు హరిగారు. ఇందాకటి వరకు వాడిని జైలుకి పంపించాలనుకోలేదు కిరణ్. వాడు మావయ్య డబ్బు తింటూ మావయ్యని చంపుతా అని వాగాడు. అక్కడ కోపం వచ్చింది. ఆవేశంలో వాడే కలెక్టర్ మీదకి వెళ్ళాడు. ఎలాగో 6 నెలలు శిక్ష పడుతుంది. మనం వెళ్ళేదాకా ఉంచుదామని ఇంకొంచెం వాడిని ఇరికించేలా చేశా అని నవ్వుతాడు శివ్. వాడికి వారం వారం ఖర్చు పెట్టి లెటర్లు పంపించడం కూడా దండగా అనిపించింది. అందుకే ప్లాన్ మార్చాను. మనం వెళ్ళేదాకా ఇంకా వాడి గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. ఇంకా అక్కడ ఉన్న మన వాళ్ళు వాడి బిజినెస్లన్నీ పడగొట్టడానికి ఈజీ అవుతుంది. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ మనం వెళ్ళేసరికి రెడీగా ఉంటాయి. ఒకేసారి అటాక్ చేయడమే వాడిని అంటాడు శివ్. ఇండియా వెళ్ళగానే నీకు వర్క్ ఎక్కువే ఉన్నట్టుంది. ఒక పక్క శరత్ ఎవరో ఎంటర్ అయి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంట, రాజ్ అన్నాడు. అవన్నీ మామూలే, పదండి, చాలా టైం అయింది అంటాడు శివ్. ఇంటికి వచ్చేసరికి టైం 1 గంట అవుతుంది. రూమ్కి రాగానే పిల్లలు ఐషు ప్రశాంతంగా నిద్రపోవడం చూసి నవ్వుకుంటాడు. చిన్నయ్య, మీకేమైనా తినడానికి తీసుకురానా అడుగుతుంది శాంత. వద్దు శాంతమ్మ, నువ్వు వెళ్ళి పడుకో అంటాడు. శాంత వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. శివ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇద్దరూ లేచి ఆడుతూ ఉంటారు. అది చూసి నవ్వుతూ ఆషు అని పిలుస్తాడు శివ్. వాళ్ళ నాన్న మాట వినగానే కాళ్ళు చేతులు స్పీడ్గా ఆడిస్తూ కేకలు వేయడం మొదలు పెడతారు ఇద్దరు. ఇష్, అమ్మ పడుకుంది నాన్న, డిస్టర్బ్ చేయకండి అంటాడు. ఇద్దరికీ అర్థమైనట్టుగా చిన్నగా ఊ ఊ అంటూ ఆటలాడడం మొదలు పెడతారు. నాన్నని మిస్ అయ్యారా అనగానే ఊ అంటారు. అప్పుడే 1 నెల అయిపోయింది మీరు వచ్చేసి అని ఇద్దరికీ నుదురున ముద్దు పెట్టి, నాన్న కూడా మిమ్మల్ని మిస్ అయ్యాడు అని అంటాడు. నన్ను మిస్ అవ్వలేదా కన్నా? ఓయ్, నువ్వు లేచావా? నీ పిల్లలు అరిచినప్పుడే లేచాను. నా పిల్లలంటే నీకేమవుతారు బుజ్జి అని అడుగుతాడు శివ్. మరి నన్ను వదిలేసి మీరు ముగ్గురు ఆడుకుంటున్నారు. వాళ్ళకి కిస్ ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. మీ ముగ్గురు ఒకటి, నేనొక్కదాన్నే ఒకటి అని డ్రామాటిక్గా చెబుతుంది. డ్రామా క్వీన్ అని ముద్దుగా నుదురు మీద ముద్దు పెట్టి, నువ్వు నిద్రపోతున్నావని పిల్లలు సైలెంట్గా ఆడుకుంటుంటే వాళ్ళని అంటావా? పిల్లలిద్దరినీ చూడగానే ఇద్దరు వాళ్ళ అమ్మని చూసి నవ్వుతారు. ఇద్దరు చేతులు పట్టుకొని ముద్దు పెట్టి, మరీ ఇంత లేట్ అయింది ఏంటి కన్నా అని అడుగుతుంది. కొంచెం ఇంపార్టెంట్ వర్క్, అందుకే. ఇంక అయిపోయిందిలే, ఇప్పుడల్లా ఇంక అంత వర్క్ ఏమీ ఉండదు. పిల్లలకి డైపర్లు మార్చి ఇంకా నిద్ర రావడం లేదా మీకు అంటుంది. వాళ్ళు నవ్వుతూ ఊలు కొడతారు. వాళ్ళ వైపు చూడకుండా శివ్ ఐషుతో మాట్లాడుతుంటే అరుస్తున్నారు. ఓయ్, ఆయన ఫస్ట్ నాకే, తర్వాత మీకు అంటుంది ఐషు. శివ్ నవ్వుకుంటూ, అమ్మ ఫీల్ అవుతుంది, అందుకే అప్పుడప్పుడు అటు కూడా చూడాలి అంటాడు. కన్నా అని దిండుతో కొడుతుంది. వాళ్ళకేమర్థమైందో అరవడం మొదలు పెడతారు. మీ నాన్నని నేను కొట్టలేదు బంగారాలు,
నాన్న ఉంటే చాలు మీకు అంటుంది చిరుకోపంగా. వాళ్ళతో నీకు పోటీ ఎక్కువైంది బుజ్జి అని ఇద్దరికీ చిన్నగా జోకొట్టగా ఇద్దరు కాసేపటికి నిద్రపోతారు. పడుకో నువ్వు కూడా, చాలా టైం అయింది అంటాడు శివ్. కన్నా రేపు వ్యాక్సిన్ వేయించాలి. నువ్వు వేస్తావా? హాస్పిటల్కి వెళ్ళాలా? వెళ్ళాలి కన్నా, అయినా నేను వాళ్ళకి ఇంజెక్షన్ చేయలేను, వాళ్ళు ఏడుస్తే చూడలేను అంటుంది. శివ్ నవ్వుతాడు. డాక్టర్ అలా అనుకుంటే ఎలా? అయినా సరే నేను చేయను. ఒకసారి పీడియాట్రిషియన్కి కూడా చూపించినట్టు ఉంటుంది. నేను కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. అన్ని పనులు అవుతాయి కన్నా. ఇంటికి వచ్చి చూసి వెళ్తారనుకో. మనం వెళ్తే కొన్ని టెస్టులు చేయించవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఆహా, ఊరికే ఒకసారి చూపిస్తే మంచిది. సరే వెళ్దాంలే. రేపు ఇద్దరికి కొంచెం షాపింగ్ కూడా చేయాలి కన్నా అంటుంది ఐషు. వచ్చేటప్పుడు చేద్దాం. శాంతమ్మని తీసుకువెళ్దాం. కారులో ఉంచి జస్ట్ మనం ఒక పావు గంటలో పూర్తి చేద్దాం షాపింగ్. ఇద్దరు అలాగే మాట్లాడుకుంటూ పడుకుంటారు. అప్పుడే పడుకుంటున్న శివ్ ఫోన్ మోగుతుంది. ఈ టైంలో ఎవరు అని చూస్తే రాజ్ నుండి ఫోన్ వస్తుంది. రాజ్ ఈ టైంలో అని ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శివ్. ఐషు కూడా టెన్షన్గా ఫోన్ వైపు చూస్తుంది. కథ కొనసాగుతుంది. మరి రాజ్ ఆ టైంలో ఎందుకు చేసి ఉంటాడంటారు? గెస్ చేయండి. ఇక ఐషు వాళ్ళు ఇండియా వచ్చాక ఎలా ఉండబోతుంది అది కూడా గెస్ చేయండి యార్. కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, నచ్చితే నలుగురికి షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.